మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. 1,00,000 పూచీకత్తుతో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా 15 రోజుల మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో గతంలోనే రెగ్యులర్ బెయిల్ కోసం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం, గురువారం సుదీర్ఘ వాదనలు జరగ్గా వాటన్నింటినీ పరిశీలించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసి తర్వాత బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై వాదనలు సందర్భంగా ఈడీ అధికారులు ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ లంచంగా 100 కోట్లను డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేర్చాడని ఈడీ సమర్థించుకుంది. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరచనున్నారు. అయితే కవితకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో శుక్రవారం ఈ కేసులో ఏమి జరగనుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ అధికారుల బృందం ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అరెస్టు చేశారు. లిక్కర్ కేసులో కవిత ప్రధాన కుట్రదారు అని సిబిఐ పేర్కొంది. సౌత్ గ్రూప్ కి చెందిన ఓ మద్యం వ్యాపారి 2021లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిశారని, తమకు అనుకూలంగా మద్యం పాలసీని రూపొందించాలని ఆయన కోరారని తెలిపింది. అలా చేసినందుకు తమ పార్టీకి నిధులు ఇవ్వాలని ఆప్ కోరినట్లు సిబిఐ వివరించింది. ఇదంతా కవిత డైరెక్షన్లోనే నడిచినట్లు వెల్లడించింది. ఇలా మరెన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కవిత కస్టడీ ముగియనున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఉత్కంఠంగా మారింది.